ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రిటైర్డ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. నేను ఇక్కడ 86 ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విమెన్ హిందూపురం వారి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి నేను హెచ్ఓడిగా ఎలక్ట్రానిక్ సెటప్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. వాళ్ళందరూ కూడా ఈరోజు గెట్ టుగెదర్ ఫంక్షన్స్ పెట్టుకొని నన్ను ఇన్వైట్ చేసుకుంటున్నాను. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. మేము 86 ఫస్ట్ బ్యాచ్ 86 ఇయర్లో స్టార్ట్ అయింది. అప్పుడు చాలా ఫెసిలిటీస్ ఏమి లేకుండా ఉన్నాయి. వేరే మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓల్డ్ పోలీస్ బ్యారెక్స్లో స్టార్ట్ చేసినాం. అప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువన్నా కూడా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ను బాగా మేము స్టాఫ్ మెంబర్స్ ఫుల్గా ఉండేవాళ్ళు. బాగా డివోటెడ్గా వర్క్ చేసి వాళ్ళని బాగా మంచి టీచింగ్ ఇచ్చి వాళ్ళ చేత మీరు బాగా లైఫ్లో పైకి రావాలి అనేసి మేము ప్రామిస్ చేయించుకొని మేము బాగా టీచ్ చేసినాము. మా ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో చాలా హై పొజిషన్స్ చేశారు. ఫస్ట్ 86 అప్పుడప్పుడే మహిళలు కాలేజీలకు వస్తున్నారు. అప్పుడు నేను చెప్పేవాళ్ళు మనకు నేను చెప్పినటువంటి చదువులన్నీ వేస్ట్ అవుతాయని నాకు బాధగా ఉంటున్నది. మీరు ఈ చదువుని ఇద్దరితో ఆఫ్ చేసేసి మీరు సంసార జీవితంలో వాళ్ళు వివాహం పోయినారంటే మాకు చాలా బాధ అవుతుంది. కానీ మీరు ముఖ్య కాలంలో మీరు చాలా లైఫ్ కష్టపడుతుంది కాబట్టి మీరు కూడా ఈ స్టడీస్ కంటిన్యూ చేసి హై పొజిషన్స్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూనే మీరు పైకి రావాలని మేము కోరుకున్నాము. అదేవిధంగా చాలామంది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో సెల్ఫ్ యాక్చువలైజేషన్ హై పొజిషన్స్ చేరుకున్నారు. మాకు సంతోషమైంది. మేము చెప్పిన చదువులు సార్థకమైన మాకు కూడా సంతోషంగా ఉన్నాయి. ఒక అబ్బాయి చదివితే అతని సంసారమే బాగుంటుంది అనేటువంటిది ఈ కాలంలో, అమ్మాయి చదివితే వాళ్ళ తరతరాలుగా పైకి వస్తారు అనేటువంటి సామెత ఈ కాలేజ్ పూర్తి చేయబడుతుంది. 1985-86లో జాయిన్ అయినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క అసోసియేషన్ మీట్ జరిగింది ఇక్కడ. కానీ అది ఆ రోజులో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మాట్లాడిన విధానం కానీ అవి గుర్తు చేసుకుంటే వాళ్ళు చిన్నపిల్లలాగా ఈరోజు కూడా మేము వాళ్ళ గురువులాగా ఉన్నామా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చింది. చాలా సంతోషం. కానీ ఈ కాలేజు పాలిటెక్నిక్ కాలేజు ఇంత గొప్పగా డెవలప్ అయ్యి ఇంత మంచి పొజిషన్ ఉంటుందని మేము ఆ రోజుల్లో మేమున్న పరిస్థితుల్లో ఈ పోలీస్ బ్యారెక్స్ లోను తర్వాత షెడ్స్ లోను పిల్లలు చదివిన రోజులు ఉన్నాయి. ఆ టైంలో మేము లెక్చరర్స్ గాను ఉండేవాళ్ళం. అప్పుడు ఆ టైంకు ఈ టైం చూస్తే చాలా చాలా డెవలప్ అయింది. కానీ పిల్లలు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తల్లిదండ్రులు ఆలోచన విధానము ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజే బాగుంటుంది అనేటటువంటి ఆ విధానం మార్చి డిప్లొమా ద్వారా వెళ్తే ఎంత పొజిషన్ ఉంటుంది, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, వాళ్ళు యాక్చువల్గా స్టార్ వార్స్ అవుతున్నారు అనేది ఏ ఐఐటీస్ లో ప్రూవ్ చేస్తారు. ఐఐటీస్ కాలేజ్ లో వెళ్ళినా ఏ మంచి ఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎన్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చూసినా మన స్టూడెంట్సే పార్ట్-టైం స్టూడెంట్సే త్రూ పోయినటువంటి పాలసీ షైన్ అవుతూ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఇస్తున్నారు అనేటటువంటిది ఇది అక్షర సత్యం. అందువల్ల